శ్రీమతి నమః. పిల్లి ఎదురొస్తే ఏమైనా భయపడాలా, అలాగే గబ్బిలం వస్తే భయపడాలా అని చెప్పి నన్ను అడుగుతున్నారు. పిల్లి ఎదురొచ్చిందనుకోండి, భయపడాలా లేదా పక్కన పెట్టేద్దాం. సరే, మనం పిల్లిని చూసాం, అప్పుడు చూసేసి భయపడిపోయి అమ్మో ఏదో జరిగిపోతుంది అని భయపడిపోతూ కూర్చున్నాము అని అనుకోండి, జరగవలసింది ఏమైనా ఆగిపోతుందా? ఆగదు కదా. జరగవలసింది ఎలాగో జరిగి తీరుతుంది. కాకపోతే మన ఆలోచన విధానాన్ని గనక మార్చుకుంటే ఇలాంటి వాటికి భయపడవలసిన అవసరం లేదు. అలా అని శకున శాస్త్రాన్ని కూడా మనం కొట్టి పారేయకూడదు. శకున శాస్త్రం ఉంది, కానీ దాన్ని మనం పాజిటివ్ గా ఆలోచించాము అని అనుకోండి, ఎటువంటి భయమో ఉండదు. సరే, ఇప్పుడు మనకి ఎదురు రాకూడని పిల్లి గాని ఇలా కట్టెల మోపు గాని ఏవైనా వచ్చాయి అనుకోండి, వెంటనే ఒకసారి లోపలికి వచ్చేసి కాళ్ళు కడుక్కుని మంచినీళ్ళు తాగి ఒక్క 2 నిమిషాలు లోపల కూర్చున్నాము అని అనుకోండి, మనకి ఏదైనా సరే చెడు జరగబోతోంది అని అనుకుంటే ఆ చెడు పక్కకి వెళ్ళిపోతుంది. ఆ చెడు ఏం జరగదు. అలా మనం ఆలోచించాలి అంతే తప్ప పిల్లి ఎదురొచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఏదో చెడు జరుగుతుంది అని ఆలోచిస్తే మనం నెగిటివ్ లోకి వెళ్ళిపోతాం అనమాట. అలా నెగిటివ్ గా ఆలోచిస్తున్నంతసేపు మనం ఏ పనిని చేయలేము, అసలు ఏ పనిలోనూ ముందుకి అడుగు వెయ్యలేం. ఇలాంటివన్నీ ఎదురొచ్చినప్పుడు ఓహో నాకు హెచ్చరిక అనమాట, నేను దీని నుంచి జాగ్రత్తగా ఉండాలన్నమాట, ఈ రోజు ఆచితూచి అడుగులు వెయ్యాలన్నమాట అని చెప్పి ప్రతి పనిని 1కి 10 సార్లు ఆలోచించి చేశాము అని అనుకోండి, ఇబ్బంది ఉండదు. అలా ఆలోచించండి ఇలాంటివి ఏవైనా ఎదురైనప్పుడు. అంతే తప్ప మనం భయపడిపోతూ ఒక మూల కూర్చుని ఏడుస్తూ అదిగో నేను పొద్దున్నే అనుకున్నాను, నాకు పిల్లి ఎదురొచ్చినప్పుడే అనుకున్నాను అని చెప్పి బాధపడడం వల్ల ఏ ప్రయోజనము ఉండదు. గబ్బిలాలు వస్తే అశుభం అంట కదా, మా చుట్టుపక్కల వాళ్ళందరూ అంటున్నారు అని చెప్పి పాపం ఒక ఆవిడ కామెంట్ పెట్టారు. ఇప్పుడు గబ్బిలాలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? జనావాసంలోకి అవి రావాల్సిన అవసరం ఏంటి? ఈ చెట్లు అవన్నీ కొట్టేస్తున్నాం, అవి ఎప్పుడూ కూడా చీకటిగా ఉన్న ప్రదేశంలో ఉండాలి. ఆ చెట్ల మీద ఉన్న గబ్బిలాలు ఏం చేస్తున్నాయంటే చెట్లు కొట్టేయటం వల్ల జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. అలా చెదిరి మదిరిపోయి ఊరు చివరున్న ఇళ్ళు, అలాగే చీకటిగా చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఇళ్లలోకి అవి దూరిపోతుంటాయి పొరపాటున. అవి కావాల్సి వచ్చేమి రావు, అక్కడికి అలవాటు పడడం వల్ల అస్తమాను అక్కడికి వస్తూ ఉంటాయి. అస్తమాను గబ్బిలం అక్కడికే వస్తోందని మీరు తెలుసుకుంటే అక్కడ ఎప్పుడు వెలుతురు ఉండేలా చూసుకోండి. అలా వెలుతురు ఉండేలా చూసుకున్నాము అనుకోండి, వెలుతురుగా ఉండే చోటకి గబ్బిలం రాదు, చీకటిగా ఉండే ప్రదేశంలోకే వస్తుంది. అయితే గబ్బిలం వస్తే మనం భయపడిపోయి అమ్మో ఏదో అపశకనం జరుగుతుందని భయపడే కంటే కూడా అసలు గబ్బిలం ఎందుకు లోపలికి రాకూడదు అంటారంటే, గబ్బిలం ఎక్కడైనా వాలినా, అది ఏదైనా పళ్ళను కొరికినా, ఆహార పదార్థాలను పొరపాటును మనం తీసుకున్నా ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి ఈ గబ్బిలం లోపలికి వస్తే మంచిది కాదు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పారు తప్ప గబ్బిలం వస్తే మనకి ఏదో చెడు జరుగుతుందని కాదు. అలా ఆలోచించడం మానేయండి. ధైర్యంగా ఏ సమస్యనైనా ఎదుర్కొనేటట్లు మనం ఉండాలి తప్ప ప్రతి చిన్న విషయానికి భయపడిపోయి అమ్మో ఏదో జరిగిపోతుందని చెప్పి మన మనసుని ఇంకా బాగా వీక్ చేసుకునే కంటే, సరే ఏదో జరగబోతుందేమో అందుకే మన మనసుని స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి ఒక పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తే ఎటువంటి భయము ఉండదు. సరే, ఈ రోజు ఒక అద్భుతమైన స్తోత్రం గురించి తెలుసుకుందాం. ఈ మధ్య నాకు కామెంట్ లో కూడా పెడుతున్నారు, అసలు స్తోత్రాలు శ్లోకాలు ఏమైనా ఫలిస్తాయా? ఏమీ ఫలించవు, ఒక నామస్మరణ చేసుకుంటే సరిపోతుంది అని. నామస్మరణ చేసుకుంటే చాలా మంచిదే, అది అద్భుతమైన ఫలితాన్నే ఇస్తుంది. కానీ ఈ స్తోత్రాలు శ్లోకాలు పనికి రావు అంటాం మాత్రం చాలా తప్పు. ఇవన్నీ మనకు మన మహర్షులు అందించారు కదా. మన మహర్షులు అందించిన స్తోత్రాలు శ్లోకాలు ఎందుకు పనికిరావు అని చెప్పి మనం కొట్టి పారేసాము అని అనుకోండి, అంతకంటే మూర్ఖులు ఎవరైనా ఉంటారో చెప్పండి. మనకి ఏదైనా రోగం వచ్చినా, మనకి ఏదైనా జబ్బు చేసినా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మందిస్తాడు కదా మన శరీరానికి వచ్చిన రోగాన్ని తగ్గించడానికి. అలాగే మనకి వచ్చిన కష్టాలను తగ్గించడానికి మహర్షులు ఇచ్చిన టాబ్లెట్స్ అన్నమాట ఈ స్తోత్రాలు శ్లోకాలు. కాబట్టి నమ్మి శ్రద్ధగా భక్తిగా చదివాము అని అనుకోండి, దాని నుంచి మంచి ఫలితాలే వస్తాయి. అసలు ఇవేమి చదవక్కర్లేదు, పూటకో స్తోత్రం పూటకో శ్లోకం చదవటం వల్ల ఉపయోగం ఏముందని చెప్పి మనం అపనమ్మకంతో చేస్తూ ఈ స్తోత్రాలని శ్లోకాలని కించపరిచే విధంగా మాట్లాడాము అనుకోండి, అది కూడా మనకి పాపమే. ఆ విషయాన్ని మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. చాలా స్తోత్రాలు చూడండి, కనకధార ఉద్యోగం కోసం చేశాము, డబ్బుల కోసం చేశాము, మేము చాలా బాగుపడ్డాము అంటారు. నారాయణీయం రొమాటిజం ఉంటే ఆ నారాయణీయం చదివితే ఆ రొమాటిజం పోతుంది. అలాగే సూర్య శతకం, చర్మ వ్యాధులు వచ్చినా, కంటికి సంబంధించిన వ్యాధులు వచ్చినా ఈ సూర్య శతకం చేస్తే పోతుంది. అలానే అశ్విని దేవతా స్తోత్రం, కంటి చూపు కోసం అశ్విని దేవతా స్తోత్రం చేస్తూ ఉంటారు. ఒక ఆవిడ నాకు కామెంట్ కూడా పెట్టారు, ఆవిడకి కంటికి సైట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ అశ్విని దేవతా స్తోత్రం చేశారట, ఆవిడకి అద్భుతమైన ఫలితాలు కనిపించాయట. అలాగే సుందరకాండలో ప్రతి సర్గకి ఒక అద్భుతమైన ఫలితం ఉంది. అవి పారాయణ చేసి జీవితాన్ని బాగుపరుచుకున్న వారు లేరా చెప్పండి? ఇన్ని మహిమలు మనం చూస్తూ ఉండి కూడా ఈ స్తోత్రాలు శ్లోకాలు చదవటంతోనే జీవితం అంతా సరిపోతుంది అంటే మనుషులు మనకి కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి, అవి తీరటం కోసం ఇవన్నీ స్తోత్రాలు శ్లోకాలు చదవటంలో తప్పేమీ కాదు. ఈ స్తోత్రాలు శ్లోకాలు చదువుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కోరికతో చేసేటప్పుడు ఏం చేయాలి అంటే
నియమాలని పాటించాలన్నమాట. మద్యము మాంసము తీసుకోకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ధర్మ మార్గంలో మనం ఉండాలి. అలాగే అర్జున కృత దుర్గా స్తోత్రం చేస్తున్నాము, దాని వల్ల ఫలితం ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నారు. అర్జున కృత దుర్గా స్తోత్రమే కాదు, ఏ స్తోత్రం చేసినా ఫలితం ఉంటుంది. మనకు ఉండవలసింది భక్తి, శ్రద్ధ. స్తోత్రాలు శ్లోకాలు అవన్నీ మనకి మహర్షులు ఇచ్చినవి, దాన్ని కొట్టి పారేసి ఏమి జరగదు అని మాత్రం దయచేసి అనుకోకండి. ఇప్పుడు అలాంటి ఒక అద్భుతమైన స్తోత్రం గురించే నేను మీతో చెప్పబోతున్నాను. అది నారసింహస్వామి వారి మంత్రరాజ పద స్తోత్రం అనమాట. చాలా అద్భుతమైన స్తోత్రం. మానసికంగా ఎవరైనా ఇబ్బంది పడుతున్నా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నా, అలాగే ఒంట్లో నొప్పులు ఎక్కువగా ఉంటాయి, అలా నొప్పులతో బాధపడుతున్నా, పిశాచ బాధలతో ఉన్నా సరే ఈ నారసింహస్వామి వారి స్తోత్రం చదివినట్లయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. కాకపోతే మనం మెడికేషన్ లో ఉన్నప్పుడు ఒక పక్క నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ స్తోత్రాన్ని కనుక చేసినట్లయితే చాలా అద్భుతంగా మనకి ఈ ఫలితం కనిపిస్తుంది. ఈ స్తోత్రాన్ని ఎప్పుడు చేశారు అంటే పరమేశ్వరుడు చేశారనమాట. అది ఎప్పుడు అంధకాసురుణ్ణి సంహరించడం కోసం అమ్మవారు ప్రత్యక్షమైనప్పుడు అమ్మవారికి సహాయంగా 8 శక్తులని సృష్టిస్తారు పరమేశ్వరుడు. అంధకాసురుడి సంహారం జరిగిన తర్వాత ఈ సృష్టించిన శక్తులు ఏం చేస్తాయి అంటే జనావాసాల మీద పడి పీడించడం మొదలు పెడుతుంటాయి అనమాట. అప్పుడు ఈ శక్తులన్నీ సంహరించాలనుకుంటారు పరమేశ్వరుడు. కానీ తను సృష్టించిన శక్తుల్ని తానే సంహరించలేక నారసింహస్వామి వారిని స్తుతిస్తూ ఒక స్తోత్రం చేస్తారు. ఆ స్తోత్రమే నారసింహ మంత్రరాజ పద స్తోత్రం అనమాట. ఈ స్తుతించినప్పుడు స్వామివారు ప్రత్యక్షమే నారసింహస్వామి వారి నాలిక నుంచి ఒక 1000 మంది దేవతలు ఉద్భవించి ఈ జనావాసాలను ఇబ్బంది పడుతున్న శక్తులని సంహరిస్తాయన్నమాట. అలా ఈ పరమేశ్వరుడు స్తుతించిన ఈ స్తోత్రాన్ని ఎవరైతే నిత్యము త్రిసంధ్యలలో చేస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి పరమేశ్వరుడే చెప్పారనమాట. అద్భుతమైన స్తోత్రము. శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒక పక్క నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇది చదవండి. మనం ఏం చేసినా నమ్మకంతో చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.